ఇక ప్రభాస్ నటించిన చిత్రం కల్కి జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మహానటి తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఇది. ఇక వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన కల్కిలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలలో పోషించారు. ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, మృణాల్ ఠాగూర్ వంటి తారలు అతిథి పాత్రలో కనిపించి అలరించారు. ఇక పురాణాలను భవిష్యత్తుకు ముడిపెడుతూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సినీ రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద అయితే కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక విడుదలైన 12 రోజుల్లోనే 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూళ్లు చేసింది కల్కి మూవీ. ఇక ప్రస్తుతం అయితే 1000 కోట్ల మార్కును టచ్ చేసేందుకు పరుగులు పెడుతోంది కల్కి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కల్కి ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక కల్కి మూవీ తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషలకు చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా హిందీ రైట్స్ ను దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సాలిడ్ ధరకు దక్కించుకుంది. అయితే థియేటర్స్ లో విడుదలైన 7 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా కల్కి మేకర్స్ డీల్ కుదిరించుకున్నారట. ఇక ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న 2 ఓటీటీల్లోనూ కల్కి సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కల్కి మూవీకి పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ తో నాగ్ అశ్విన్ తొలి భాగాన్ని ముగించాడు. ఇక సినిమా ఆరంభం నుంచి బౌంట్ ఫైటర్ భైరవాగా సందడి చేసిన ప్రభాస్ చివరిలో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ కర్ణుడిగా కనిపించి పార్ట్ 2 పై ఉన్న అంచనాలు భారీగా పెంచేశాడు ప్రభాస్. ఇక దీంతో ఆడియన్స్ కంతా కల్కి 2 పై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక కల్కినే ఇలా ఉంది అంటే ఇక కల్కి 2 ఎలా ఉంటుందో అని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.